నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి, నా బ్రతుకు నేను బ్రతకాలని చెప్పి మన ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉండకూడదని వీటిని సిద్ధం చేశాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఏంటండి అవి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. మ్యూచువల్ డివోర్స్ అని దర్శన్ చెప్తాడు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదండి, మీకు దూరంగా ఉంటున్నాను కదండి అని శరణ్య అంటూ ఉంటుంది. నువ్వు దూరంగా ఉన్నా, నాతో కలిసి ఉన్నా నీకు దర్శన్ భార్య అనే గుర్తింపు ఉంది, ఆ గుర్తింపు అనేది ఉండకూడదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని శరణ్య అంటూ ఉంటుంది. అయినా నాతో టచింగ్స్ లేవు, మన ఇద్దరి మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను మగాడినే కాదని పెద్ద నింద నా మీద వేసి నా గడప దాటావు, అలాంటప్పుడు నాతో నీకు సంబంధం ఏంటి అని దర్శన్ శరణ్యను నిలదీస్తూ ఉంటాడు. ఎందుకండి నా పైన నిందలు వేస్తున్నారు, నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక మీదట నువ్వు నేను కట్టిన తాళిని తీసి పక్కన పడేయచ్చు, పెళ్ళి కాని కన్యపిల్లలాగా సంతోషంగా తిరగొచ్చు అని దర్శన్ అంటూ ఉంటాడు. ఏమండి, నేను మీకు దూరంగా ఉన్నా కూడా మీ భార్యనన్న గుర్తింపు ఉంటే చాలండి, నాకు ఇంకేం అవసరం లేదండి, నా దగ్గర నుంచి డైవర్స్ అడగకండి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి లైఫ్ సెటిల్ చేసుకోవాలని నాటకాలు ఆడావనుకో ఊరుకోను, నా గురించి నీకు సరిగ్గా తెలీదు, మర్యాదగా రేపటికల్లా ఈ డివోర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టి నాకు ఫోన్ చేయి, వచ్చి తీసుకువెళ్తాను, లేదంటే నేనేంటో నీకు చూపిస్తాను అని దర్శన్ శరణ్యకు వార్నింగ్ ఇచ్చి డివోర్స్ నోటీస్ని శరణ్య చేతిలో పెడతాడు. ఇక అప్పుడే విశ్వనాథం గీతలు శరణ్య దర్శన్ల దగ్గరకు వస్తూ ఉంటే శరణ్య విశ్వనాథం గీతలను చూసి డివోర్స్ నోటీస్ పక్కన పెడుతూ ఉంటాడు. అల్లుడు, అమ్మాయి తెలుసో తెలియకో తప్పు చేసింది, తన తప్పేదైనా ఉంటే క్షమించు, తనను ఎంతలా బతిమలాడినా అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు అల్లుడు గారు, నీ కాళ్ళు పట్టుకుంటాను, అమ్మాయిని క్షమించి నీతో తీసుకువెళ్ళు అల్లుడు గారు అని విశ్వనాథం అంటూ ఉంటే, మీరు ఇప్పుడు నా కాళ్ళు పట్టుకున్నా, నా గొంతు పట్టుకున్నా నేను చేసేది ఏమీ లేదు, నాకు మీ అమ్మాయి వద్దు అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా శరణ్య, అల్లుడు వెళ్ళిపోతున్నా కనీసం ఆపే ప్రయత్నం అన్నా చేయట్లేదు అని గీత శరణ్యను అడుగుతూ ఉంటుంది. దాని జీవితాన్ని అదే చేతులారా నాశనం చేసుకుంది, ఇప్పుడు ఎంత అడిగితే మాత్రం ఏం ఉపయోగం, మన కర్మ కర్మ అని విశ్వనాథం తల బాదుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సమీర కారులో వెళ్తూ ఉంటుంది. సమీర వెళ్తున్న కారుని ఆనంద అడ్డగిస్తూ ఉంటుంది. ఇక సమీర ఆనంద భైరవిని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. సమీర కారు దిగి మెల్లగా బయటికి వస్తుంది. చచ్చినట్టు నాటకం ఆడుతున్న దానివి చచ్చిన దానిలాగా ఎక్కడో ఒక చోట మూలన పడి ఉండక మళ్ళీ దర్శన్ జీవితంలోకి ఎందుకు తిరిగి వచ్చావే, దర్శన్ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావు, దర్శన్ జీవితంలోకి ఎందుకు తిరిగి చూస్తున్నావు అని ఆనంద సమీరాను అంటూ ఉంటే, అత్తయ్య అది అని సమీర అంటూ ఉంటుంది. ఇక ఆనంద సమీర చెంప పగలగొట్టి సమీర గొంతు పట్టుకుంటుంది. ఏంటే ఆ పిలుపేంటే, నన్ను అత్తయ్య అని పిలుస్తావా, ఆనంద భైరవిని అత్తయ్య అని పిలవవలసింది ఒక శరణ్య ఒక్కతే, శరణ్యకే ఆ పిలుపు సొంతం, పిలుపు మార్చు అని ఆనంద సమీర గొంతు పట్టుకొని నిలుముతూ ఉంటుంది. ఆనంద భైరవి గారు వదలండి, నా గొంతు వదలండి అని సమీర గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆనంద గొంతు వదిలేస్తుంది. నేను దర్శన్ జీవితంలోకి తిరిగి రావాలనుకోలేదండి, ఏదో శ్రీరామనవమి కదా అని గుడికి వచ్చాను, అప్పటికి దర్శన్కి కనిపించకుండా పారిపోతుంటే దర్శన్ అనుకోకుండా నన్ను చూశాడు అని సమీర చెప్తూ ఉంటుంది. దర్శన్కి కనిపించకూడదు అనుకుంటే ఊర్లో ఇంటి పక్కన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే కనపడకుండా ఎలా ఉంటావే, దూరంగా వెళ్ళిపోవాలి, పోనీ నన్ను పంపించమంటావా, శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు పంపించనా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. మనసు విరహమై విడిచిపోనన్నా కూడా దర్శన్ వైపు చూడకూడదు, దర్శన్ జోలికి రాకూడదు, దర్శన్ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేలా నువ్వు చేసుకున్నావనుకో నేనేంటో నీకు తెలియజేస్తాను, గుర్తుంచుకో అని ఆనంద సమీరకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద కారులో కూర్చొని ఏమాత్రం ఆలస్యం చేసినా దర్శన్ శరణ్యల జీవితం నాశనం అయిపోతుంది, ఇక ఆలస్యం చేయకూడదు, వెంటనే శరణ్యను నా ఇంటికి తీసుకురావాలి అని మనసులో అనుకొని డ్రైవర్ కార్ పోని అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శరణ్య ఒంటరిగా కూర్చొని డివోర్స్ నోటీస్ చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గీత శరణ్య కాఫీ తీసుకో అని శరణ్య దగ్గరకు వస్తుంది. శరణ్య కంట వెంట తడి చూసి శరణ్య ఏడుస్తున్నావా అని అడుగుతూ ఉంటే శరణ్య డివోర్స్ నోటీస్ని దాచిపెడుతూ ఉంటుంది. ఏంటే దాచిపెడుతున్నావు, అవేంటో చెప్పు అని గీత అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని శరణ్య అంటూ ఉంటుంది. ఇలా ఇవ్వవే, ఇలా ఇవ్వు అని గీత శరణ్య చేతిలో నుంచి కాగితాలను లాక్కొని చూస్తూ ఉంటుంది. ఏంటే ఈ కాగితాలు దేనికి సంబంధించినవి అని గీత అడుగుతూ ఉంటే ఏం లేదులే అమ్మా అని శరణ్య చెప్తూ ఉంటుంది.
ఇలా ఇవ్వమ్మా అని శరణ్య అడుగుతూ ఉంటే, నువ్వాగవే, ఏమండి ఏమండి అని గీత పిలుస్తూ ఉంటుంది. ఏంటి గీత అని విశ్వనాథం వస్తాడు. ఏమండి ఈ కాగితాలేంటో చూడండి, శరణ్య మనకి చూపించకుండా దాచేస్తుంది అని గీత చెప్తూ ఉంటుంది. విశ్వనాథం డాక్యుమెంట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటండి అలా ఉన్నారు అని గీత అడుగుతూ ఉంటుంది. అల్లుడు గారు శరణ్యతో విడాకులు కోరుకుంటూ డివోర్స్ నోటీస్ పంపించారు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. ఏంటే కనీసం అల్లుడు గారు డివోర్స్ నోటీస్ పంపిస్తే మాకు చెప్పనన్నా చెప్పట్లేదు, మేము నీకు అంత కాని వాళ్ళమైపోయామా అని గీత శరణ్య చెంపపై లాగి కొడుతుంది. చెప్పవే చెప్పు, ఎందుకు నిజం దాచావు మా దగ్గర అని గీత శరణ్యను కొడుతూ ఉంటే, గీత నువ్వాగు అని విశ్వనాథం గీతను పక్కకు లాగుతాడు. అమ్మా శరణ్య, అల్లుడు గారు డివోర్స్ నోటీస్ ఎప్పుడు ఇచ్చారు అని విశ్వనాథం అడుగుతూ ఉంటే, నాన్న నిన్న స్వయంగా ఆయనే ఇచ్చారు, డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టమన్నారు, ఆయనకు నాతో కలిసి జీవించడం ఇష్టం లేదంట అని శరణ్య చెప్తూ ఉంటుంది. అమ్మ అల్లుడైనా నువ్వైనా కోపతాపాలకు పోకుండా నెమ్మదిగా ఆలోచించాలి తల్లి, అర్థం పర్థం లేని ఆవేశాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. ఆయనకు నాతో జీవితం ఇష్టం లేకే నా నుంచి విడాకులు కోరుకుంటున్నారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఏంటే ఆయన కోరుకుంటున్నారని నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా ఏంటి? విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేస్తావా? నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావా? దీని జీవితం ఏంటండి ఇలా అయిపోయింది అని గీత ఏడుస్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆనంద దగ్గరకు రోహిత్ వెళ్ళి, పిన్ని ఈరోజు నువ్వు గుడిలో చేసిన పనికి నాకైతే చాలా సంతోషంగా ఉంది. దర్శన్ శరణ్య సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటే అచ్చంగా నాకు సీతారాముల కళ్యాణం చూసినట్టుగా అనిపిస్తుంది అని, ఇంకా ఆ ఇమేజ్ నా కళ్ళల్లోనే కనిపిస్తుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు. అప్పుడే లీలావతి వచ్చి, ఆనంద రోహిత్కి కుటుంబ విలువలు మానవ విలువలు తెలుసు కాబట్టి అలా అనుకుంటున్నాడు, నాకైతే శరణ్యతో నువ్వు పూజ జరిపించడం అస్సలు ఇష్టం లేదు, అసలు సీతారాముల కళ్యాణం చూసినట్టే అనిపించలేదు అని లీలావతి చెప్తూ ఉంటే, అవునమ్మా ఆనంద, నువ్వు మొక్కుబడి అన్నావు కాబట్టి సీతారాముల కళ్యాణం శరణ్య దర్శన్ చేతుల మీద జరిపించాము, లేకపోతే ఆ శరణ్య మన దర్శన్పై అంత పెద్ద మచ్చ వేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆ అమ్మాయితో పూజ జరిపించడం ఏంటమ్మా, నువ్వు ఒప్పుకొని ఉంటే కనుక రోహిత్ మన అనన్యతో పూజ జరిపించే వాళ్ళం కదా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. అవును ఆనంద, నాకు కూడా అసలు గుడికి వచ్చిన ఫీలింగే రాలేదు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. మీ అందరికీ శరణ్యతో నేను పూజ జరిపించడం ఇష్టం లేకపోయినా నా మాట కదనలేక గుడికి వచ్చారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శరణ్యతో సీతారాముల కళ్యాణం జరిగిందంటే అది తన ప్రాప్తి అనుకోవాలి. దేవుడు సీతారాముల కళ్యాణం శరణ్య చేతుల మీద జరిపించుకోవాలనుకున్నాడు, అలాంటి అదృష్టం అందరికీ దక్కదు బావగారు, శరణ్యకు దక్కింది అని ఆనంద చెప్తూ ఉంటుంది. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు అదృష్టం ప్రాప్తి అంటావా? కావాలనే మొక్కుబడి పేరుతో నన్ను మా ఆయనని సీతారాముల కళ్యాణంలో కూర్చోకుండా చేసి ఇప్పుడు పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావా ఆనందభైరవి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆనంద ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. హలో ఆనందభైరవి గారు, నమస్కారం అండి అని చెప్తూ ఉంటే, నమస్కారం అండి అని ఆనంద చెప్తుంది. నేను శాండ్విచ్ కంపెనీ సరోజినీరావు మాట్లాడుతున్నానండి అని చెప్తూ ఉంటుంది. సరోజినీరావు గారు చెప్పండి అని ఆనంద అడుగుతూ ఉంటుంది. మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో వారు మీ అమ్మాయి ఫొటోస్ పంపించారు అని సరోజినీరావు చెప్తూ ఉంటే, మీ అబ్బాయి ఫోటో కూడా మాకు పంపించారండి అని ఆనంద చెప్తూ ఉంటుంది.